యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణం చేస్తున్నప్పుడు తన శిష్య బృందాన్ని అనేక రీతిలుగా వారిని బలపరచడానికి, వారిని ప్రోత్సాహపరచడానికి సేవలో రానున్నటువంటి దినాల్లో వారు అద్భుతమైనటువంటి పరిచర్య భూమి మీద జరిగించడానికి చాలా విషయాలు వారికి చెప్తుండేవారు. ఒకానొక సమయమున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు యేసు ప్రభువారి ముందు నడుస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులందరూ కూడా వెనకాతల వాదించుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? తమ గురువు అయినటువంటి ప్రభువు ముందుకు నడుస్తుంటే వెనకాతలు ఉన్నటువంటి మిగతా 12 మంది శిష్యులందరూ కూడా ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు, తర్కించుకుంటున్నారు. ఏ విషయంలో వారు వాదించుకుంటున్నారంటే, మన 12 మందిలో ఎవరు గొప్పవారు అని ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయినటువంటి దేవునితో ఉండి, గొప్ప సేవలో ఉండి, సాక్షాత్తు దేవుడే మానవుడిగా భూమి మీద నడుస్తూ తనతో నడిచే గొప్ప భాగ్యం పొందిన వీరు వాదించుకుంటున్నారు ఒకరితో ఒకరు. అద్భుత కార్యాలు వారు చూస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు వారు చూస్తున్నారు, యేసయ్య దయగలిగినటువంటి బోధ వారు వింటున్నారు. కానీ వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఒకరికంటే ఒకరు గొప్పవాడిని చెప్పుకుంటున్నారు. నేను వయసులో పెద్దవాడిని, అనుభవంలో పెద్దవాడిని, కాబట్టే నేనే గొప్పవాడినని పేతురు అంటున్నాడు. కాదు, అది ఎలాగవుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు డబ్బంతా కూడా నాకు అప్పగించాడు, నేనే గొప్పవాడినని యూద ఇస్కరియోతు. లేదు, గొప్ప సమర్పణ కలిగినటువంటి వాడినని మత్తయి ట్యాక్స్ కలెక్టర్, మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టి సేవలోకి వచ్చాను, నేను గొప్పవాడిని అంటున్నారు. మిగతా వారు అంటున్నారు, మేము దోణులు విడిచిపెట్టాము, వలలు విడిచిపెట్టాము, భార్య బిడ్డలను విడిచిపెట్టి వచ్చాము, కాబట్టి మీకంటే మేమే గొప్పవారమని అనుకుంటున్నారు. నేటి సంఘాల్లో కూడా ఇది లేకపోలేదు పిల్లరా. ఆ రోజు యేసుక్రీస్తుతో ఉన్నటువంటి వారు వాదించుకుంటున్నట్లుగానే ఈ రోజున సార్వత్రిక క్రైస్తవ సంఘంలో కూడా ఈ రీతిగానే ఎవరు గొప్పవారని వారు వాదించుకుంటున్నారు. అయితే దీనికి సందర్భం కూడా ఉంది. వాళ్ళు వాదించుకోవడానికి యేసు ప్రభువారు ఇంతకు ముందే వరకు ఒక బోధ చేశాడు. మార్కు సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 33వ వచనం, 9వ అధ్యాయము మార్కు సువార్త 33వ వచనం. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు? వాదించుకుంటున్నారు. మనుష్య కుమారుడు మీద వచనాల్లో ఉంటుంది. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడి, చదువుతారమ్మా, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుతున్నాడు, వారు ఆయనను చంపెదరు. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, చంపబడినటువంటి 3వ దినాన్న ఆయన లేచనని వారితో చెప్పని. ఇది బోధ చేశారు, ఆయనకి ఈ బోధ చేశారు. కానీ అక్కడ వాక్యం రాయబడింది పిల్లరా, వారు గ్రహించలేదంటండి ఈ బోధ. ఆయన మరణము పునరుద్ధానమును గురించినటువంటి బోధ వారు ఏం చేసుకోలేకపోయారంట? గ్రహించకపోయినటువంటి వారు ఇప్పుడు ఎక్కడ దిగారంటే వాదంలోకి దిగారు. వాక్యాన్ని నువ్వు గ్రహించకపోతే, వాక్యాన్ని నువ్వు ప్రేమించకపోతే, వాక్యానికి నువ్వు లోబడకపోతే, వాక్యానికి మనము విధేయులము కాకపోతే సంఘాలలో ఏమవుతుందో తెలుసా?
వాదనలు వస్తుంది, భేదాభిప్రాయాలు వస్తుంది. ఉందమ్మా, అలాగే ఉంది అక్కడ వాక్యంలో. చదువుతారా ఆ మాట కూడా? చదువుతారా? ఏం చేయలేదంట వారు? ఆ మాట వారు ఏం చేయలేదంట? గ్రహింపలేదు. కాబట్టి దారిలో వారు ఏం చేస్తున్నారు? ఎవరు గొప్పవాడని ఒకరితో ఒకరు వాదిస్తున్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు? అది ముఖ్యం ఇప్పుడు మనకు కావాల్సింది. వీళ్ళేమంటున్నారు? అనుభవంలో పెద్దవాడిని పేతురు అంటున్నాడు. సంచి నా దగ్గర ఉంది, డబ్బులు నాకు ప్రభు ఇచ్చాడు, నేను అమ్మకాస్తాను, నేనే గొప్పవాడిని అంటున్నాడు. నేను ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి సేవకు వచ్చానని ఇంకొక ఆయన అంటున్నాడు. మేము వలలు దోణులు విడిచిపెట్టి వచ్చాము, మేము గొప్పవారం. భార్య పిల్లల్ని విడిచిపెట్టుకొని వచ్చాము, మేము గొప్పవారం అనుకొని ఈ 12 మంది ఏం చేస్తున్నారంటే వాదించుకుంటున్నారు. వాదించుకుంటూ ముందుకెళ్తే సేవ జరుగుతుందా? దేవునికి మహిమ కలుగుతుందా? చెప్పాలి మీరు. వాదించుకుంటూ కూర్చుంటే సేవ జరుగుతుందా? సమాధానం దొరుకుతుందా? దేవునికి మహిమకరమైనటువంటి పరిచర్యను వారు చేయగలరా? కాబట్టి దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు అంటే, లోకస్తుల దృష్టిలో కడపటి వారు, దేవుని దృష్టిలో వారే మొదటివారు. మన అంశం ఏంటో తెలిసే ఈ రోజున, లోకము దృష్టిలో కడపటి వారు, దేవుని దృష్టిలో మొదటివారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భం ఏంటో తెలుసా? ప్రభువును పట్టుకుంటారు, మనుష్య కుమారుని పట్టుకుంటారు, ఆయనను కొడతారు, ఆయనను చంపుతారు. అయితే ఆయన 3వ దినాన తిరిగి లేగుస్తారు. వాళ్ళకి అర్థమైనంత కూడా ఏంటో తెలుసా? కొడతారు, చంపుతారు అన్నంత వరకు వాళ్ళకి అర్థమైంది. తిరిగి లేవటం అనేది భూమి మీద చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. ఇది చనిపోయి 3వ దినాన్న తిరిగి లేచినటువంటి చరిత్ర ఎప్పుడు ఎన్నడూ జరగకపోయినటువంటిది. కాబట్టి ఆ విషయంలో వారు ఏమయ్యారు తెలుసా? తబ్బిబ్బైపోయారు, ఆతృత పడిపోయారు. అర్థం అవ్వలేదు, వారు గ్రహించుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని కొడతారు, చంపుతారు, అంటే చనిపోతారు అన్నంత వరకు మాత్రం మనకు తెలుసు. చనిపోయిన తర్వాత ఈ బాధ్యతలంతా కూడా ఎవరు చేతికి అప్పగించబడతారు? ఎవరికి అధికారం అప్పగించబడుతుంది? ఈ అధికారము యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆ యొక్క పదవిని ఎవరు దాంట్లో ఆ అధికారంలో కూర్చుంటారు అంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎవరైతే గొప్పవాడో, ఇప్పుడు నేను గొప్పవాడినంటే ఇప్పుడు వాదలాటలు వచ్చింది వాళ్ళకి. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి బిడ్డలారా, వాక్యం వింటున్నట్టు మనము, వారి వాక్యములు రాయబడింది పిల్లలు, తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కం పుట్టగా అని ఉంటుంది. లూకా సువార్త రాస్తాడు. లూకా సువార్తలో లూకా ఈ సందర్భాన్ని ఏమని రాస్తాడంటే, తమలో తాము తర్కంలోకి దిగారు. విన్న వాక్యమును బట్టి బలపరచబడి దేవుని సేవను ముందుకు ఎలా తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన లేదు, కానీ వాదనలోకి దిగిపోయారు వాళ్ళు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాదన వాక్యానుసారమైనదా, వాక్యానుసారము కానిదా? చెప్పాలి నా ముందు ఉన్నోళ్ళు మీరు. అమ్మా వింటున్నారా బాబు? మీకు అర్థమవుతుందా? అమ్మా వెనకాతల బయట కూర్చున్న వాళ్ళు అర్థమవుతుందమ్మా మీకు? ఈ రీతిగా వారు ఉండలేక ఏం చేశారు తెలిసి, ఒక రోజున యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు అని అడిగారు. హృదయాలోచనలు ఎరిగిన వాడు ఎవరు? హృదయాలోచనలు ఎరిగినటువంటి వాడు. వారు దేనికోసం వాదించుకుంటున్నారో ఆయనకు తెలుసు.
కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారు జాగ్రత్త వినండి. మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను నా ముందు ఉన్నటువంటి సంఘానికి. ఈ వాదులాట్లు వాక్యానుసారమైనదా, వాక్యానుసారము కానిదా? చెప్పండి చెప్పండి. ఆత్మానుసారమైనటువంటిదా, శరీరానుసారమైనటువంటిదా? చెప్పండి. ఈ యొక్క వాదలాట, ఈ వాదనలు, తర్కాలు వాక్యానుసారమైనటువంటిదిగా ఉందా, లేక వాక్యానికి విరోధముగా ఉందా? ఆత్మానుసారమైనటువంటిదా, శరీరానుసారమైనటువంటిదా? ఆత్మానుసారముగా మనం వెతకకపోతే ఇటువంటి గొడవలే వస్తుంది. ఇటువంటి గొడవలు, ఇటువంటి భేదాభిప్రాయాలు వస్తుంది. కాబట్టి పిల్లరా జాగ్రత్తగా వినండి. అందరూ మొదటి వారిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అందరూ కుర్చీల మీద కూర్చోడానికి ఇష్టపడిపోతున్నారు. అందరూ అందరికీ కనిపించాలని ఇష్టపడుతున్నారు. కనిపించకుండా చూడండి, జాగ్రత్తగా వినండి. ఒక మాట చెప్పమంటారా? వేదిక మీద ప్రసంగం చేసిన ఆయనేమో అందరికీ కనిపిస్తాడు. వేదిక కింద పని చేసినటువంటి వారు దేవుణ్ణి కనిపిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నలుగురికి కనిపించాలని చాలా మంది ఆశపడుతున్నారు. నలుగురికి కనిపించకపోయినటువంటి పరిచర్య కూడా ఉంది. ఇంతవరకు ఇదంతా బాగా ఉదయాన్నే తెల్లవారుజామున వచ్చి ఇదంతా సర్దుబాటు చేశారు వాళ్ళు. ఆ కుర్చీలు అవంతా కూడా, కింద ఉన్నటువంటి కార్పెట్లు అదంతా కూడా మీకోసం ఏర్పాటు చేశారు, తుడిచారు, శుభ్రం చేశారు. మీరు ఎవరైనా చూసారా వాళ్ళకి? వారు ఎవరో మమ్మల్ని చూడాలని పని చేస్తున్నారా? దేవుడు చూస్తున్నాడని మనం పని చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే అంటున్నాను, ఇటువంటి ప్రసంగ వేదికల మీద ప్రసంగికులు కనిపిస్తారు, కానీ కనిపించకుండా పని చేసినటువంటి వారు దేవునికి కనిపిస్తారు. అటువారు లోకం దృష్టిలో ఎలా కనిపిస్తున్నారంటే వారు కడపటి వారిగా కనిపిస్తున్నారు. కానీ నా దేవుడు అంటున్నాడు వారే మొదటి వాడు అంటున్నారు. అటు వారిని నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మొదటి వారు అంటున్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మన జీవితాలలో నిజమైనటువంటి గొప్పతనం గురించి నన్ను చెప్పనివ్వండి. యేసు ప్రభువు శిష్యులు దేనికోసం అమ్మా వాదించుకున్నారు? అమ్మా చెప్పండి చెప్పండి చెప్పండి. దేనికోసం? ఎవరు గొప్పవాడు, అది ముఖ్యం. ఇప్పుడు ఈ 5 చేతి వ్రేణుల్లో ఏదో గొప్ప నువ్వు నిన్ను అడిగితే నువ్వేటని చెప్తావు? అంటే వారు క్రీస్తు శరీరమై ఉన్నారన్నటువంటి సంగతిని మర్చిపోయారు. సంఘం అనేది ఏమిటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం. ఆయన ఆ సంఘానికి, ఆ శరీరానికి శిరస్సు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుణ్ణి బిడ్డలారా, ఒక 4-5 విషయాలు ఈ యొక్క తర్కంలో, ఈ వాదలాటలో నిజంగా యేసు ప్రభు వారు ఎంత మంచి బోధకుడో తెలుసా? చెప్పండి. ఇలాగ అడుక్కుంటూ, ఇలా గొడవాడుకుంటూ వాదించుకుంటున్నటువంటి శిష్యులకి ఏమనాలి? విశ్వాసము లేని అంటారు లేదా? అంటాము లేదా? రోడ్డు మీద మరీను యేసు ప్రభు వారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వెనకాతలు వీరు వాదించుకుంటున్నారు. చూసినటువంటి వారు ఏమనుకుంటున్నారు అని వారికి గద్దించడానికి బదులు వారికి ఆప్యాయంగా బోధించడం ప్రారంభించారు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు గొప్పవాడో, ఆ గొప్పదనం ఏమిటో, ఆ వ్యక్తిలో ఉండవలసిన గొప్పదనం ఏమిటో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. పిల్లరా జాగ్రత్తగా వినండి. ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తులు మనం ఏమనుకుంటాం? గొప్పవాడు. ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏమనుకుంటాం? ధనవంతునికి మనం ఏమనుకుంటాం? విద్యలో గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమనుకుంటాం? ఏంటి?
ఇదంతా కూడా లోకము గొప్పవాడినిగా చేస్తుంది. కానీ దేవుని దృష్టిలో ఒక గొప్పతనం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు గొప్పవాడు అంటే ఇదిగో మనమందరం ఇంతవరకు నేను చెప్పాను. ధనవంతులు మనం గొప్పవారి యొక్క జాబితాల్లో ఉంచుతున్నాము. గొప్ప విద్యావేత్తను గొప్పవారినిగా ఉంచుతున్నాము. పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తిని మనము గొప్ప లిస్టులో ఉంచుతున్నాము. అయితే ఏమిటో తెలుసా, నిజమైనటువంటి గొప్పదనములో ఉన్నటువంటి గుణలక్షణము ఒకటి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారిలో ఒక వ్యక్తి గొప్పవాడుగా ఉండాలంటే దానికి కావలసినటువంటి మొట్టమొదటి అర్హత ఏంటో తెలుసా, అంతరంగము యథార్థమైనటువంటిదిగా ఉండాలి. ప్రైజ్ గాడ్. నీకు అంతరంగము చెడిపోయి, ఆలోచనలు చెడిపోయి, మాటలు చెడిపోయి నీకు ఎంత ధనమున్నా ఏం ప్రయోజనము? ఒక వ్యక్తి యొక్క హృదయం చెడిపోతే ఒక రోజున దేవుని ఎదుట నిలబడేటప్పుడు నీ పేరు ప్రఖ్యాతులు కానీ, నీ విద్య కానీ, నీ ధనము కానీ, నీ హోదా కానీ ఏది కూడా అక్కడికి రాదు. అపవాదికిని వాని యొక్క అనుచరులకు సిద్ధపరిచినట్టు నిత్య నరకాగ్ని గుండానికి పొమ్మంటాడు ఆయన. కాబట్టి ఒక వ్యక్తి దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉండాలంటే, లేక పరిచర్యలో గొప్పవాడుగా ఉండాలంటే, లేక పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఒక వ్యక్తి ఉండాలంటే ఏం చేయాలో తెలుసా, అంతరంగంలో యథార్థత ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హృదయములో శుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఏది కావాలంటే, పరలోక రాజ్యంలో ఒక వ్యక్తి గొప్పవాడుగా ఉండాలంటే ఏ అర్హతలు ఉండాలి? ఒక వ్యక్తి లోకములో గొప్పవాడుగా ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ఏంటి? డబ్బు ఉండాలి, పేరు ప్రఖ్యాతలు ఉండాలి, హోదా ఉండాలి, పలుకుబడి ఉండాలి, బలం ఉండాలి, ప్రభావం ఉండాలి, సామర్థ్యం ఉండాలి. ఇదంతా ఉంటే లోకంలో అతడే గొప్పవాడు. కానీ నా దేవుడు కడపటి వారిని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, మొదటి వారిగా చేస్తున్నాడు. కాబట్టి పరలోక రాజ్యంలో మనము గొప్పవారముగా ఉండాలంటే వారి ఆలోచన శరీరానుసారమైనటువంటిదిగా ఉంది. కోరికేమో మంచిదే, గొప్పవాడుగా ఉండాలన్నటువంటి కోరిక ఉంది వాళ్ళకి, కానీ అది లోకానుసారమైనటువంటిదిగా ఉంది. ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉండాలంటే అంతరంగము యథార్థమైనటువంటిదై ఉండాలి. దేవుని పట్ల ఏముండాలి తెలుసా, ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసముతో నిండిపోయి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తూ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, కక్ష చైతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనసు గలవారై ఉండి ఒకరిని ఒకడు ఎలాగించుకోవాలంటే సంఘం, హలో, వీళ్ళేం చేస్తున్నారు, ఒకరితో ఒకరు వాదించుకుంటున్నాడు. శిష్య బృందం అంతా ఒకరితో ఒకరు కంటే ఒకరు గొప్పవారని. ఈ రోజున ఫలానా బలహీనతలు ఉందండి వాళ్ళకి, ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతను చూసుకుంటూ వాళ్ళకంటే నేను పర్వాలేదులే, గొప్పదాన్ని విశ్వాసంలో మనం ఎలా చూస్తున్నాం తెలుసా, వారు కొంత బలహీనులుగా ఉన్నారు, వాళ్ళకంటే నేను పర్వాలేదు, గొప్పవాడిని. అది దేవుని దృష్టిలో పనికిరాదు. దేవుని దృష్టిలో పనికి వచ్చినటువంటి ఒక గొప్పదనం ఉంది. ఆ గొప్పదనం అంటే ఏటో తెలుసా అమ్మా, ఒకరి కంటే ఒకరు
తనకంటే యోగ్యుడు. ఇప్పుడు యేసన్న గారు పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి బర్నబాస్ ఏమనుకోవాలి? యేసన్న గారు నాకంటే విశ్వాసములో, ప్రేమలో యోగ్యుడని ఆయన చెప్పాలి. చెప్పడం నోటి మాటలతో కాదు, అంతరంగం నుంచి యథార్థమైన హృదయంతో చెప్పాలి. యేసన్న గారు బర్నబాస్ కోసం చెప్పాలి, నా సహోదరుడు నాకంటే విశ్వాసంలో యోగ్యమైనటువంటి వాడు, మించినటువంటి వాడు అనుకుంటే, అలాగనుకుంటే, సంఘం అలాగుంటే, వారు అలాగా ఒకరి అనుకుని ఉంటే వారి మధ్యన ఏమి రాకుండా ఉన్నా తెలుసా? చెప్పాలి, ఏమి రాకుండా ఉన్న వాళ్ళ ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటి? ఇప్పుడు వీళ్ళది పౌలు సంఘానికి చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఒకరి కంటే ఒకరు. చెప్పాలి, చెప్పమ్మా అమ్మా, ఒకరి కంటే ఒకరు నీ కోసం చెప్పగలరు యోగ్యులని. ఈవిడ యోగ్యురాలు, ఈవిడ చాలా మంచి యోగ్యురాలు, విశ్వాసముకు తగినటువంటి యోగ్యురాలు, పరిశుద్ధ జీవితానికి తగినట్లు యోగ్యురాలుగా నడుచుకుంటుందని నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి చెప్పగలగాలి నీకోసం. అలా నీకోసం చెప్పలేకపోయారనుకో, ఇంకా నువ్వు చెప్పకపోయినటువంటి స్థితిలో ఉంటే పరలోక రాజ్యం నీకేముండదు. కాబట్టి సంఘము ఎప్పుడు కూడా తోటి విశ్వాసి ఎలాగ ఉండాలంటే ఒకరి కంటే ఒకరు చెప్పాలి. వాక్యంలో మాట్లాడండి, తనకంటే యోగ్యులు అనుకోవాలంట. ప్రైజ్ గాడ్. ఇప్పుడు అక్కడ సమస్య వచ్చింది. ఇప్పుడు సమస్య అంతా ఎక్కడంటే గొడవ అంతా ఇప్పుడు సంఘాల్లో గొడవలు దేనికో తెలుసా? పదవుల కోసం, పాటల కోసం, వాక్యాలు చదవటం కోసం, వాయిద్యాలు వాయించడం కోసం. మా పిల్లలు వాయించలేరా? మా పిల్లలు పాడలేరా? మేము చదవలేమా? మేము పాడలేమా అనేటువంటి భేదాభిప్రాయాలు ఎక్కడ వస్తుందో తెలుసా? గొడవలంతా కూడా ఇటువంటిదంతా కూడా మనం పెట్టుకోవడం, మనసులో పెట్టుకుని రావటం ద్వారా వీటికి విరుగుడు పౌలు తన పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఏమంటున్నాడు తెలుసు? ఆగండి, మీ గొడవలు మీ వాదన లాగండి. మీరు ఒకరి కంటే ఒకరు నాకంటే యోగ్యులని మీరు చెప్పాలి, మీకంటే యోగ్యుడని చెప్పాలి. ఒకరికి ఒకరు చెప్పుకుంటే సమస్య సంఘంలో రాదండి. ఈ రోజున ప్రతి సంఘంలో, ఈ సంఘమే కాదు, నువ్వు ప్రపంచ సంఘాలన్నిటిని చూస్తే, చదివితే వాళ్ళ చరిత్ర అంతా కూడా ఇది ఉంది. యేసుక్రీస్తుతో తిరిగిన వాళ్ళకి ఉందండి. మనం ఎంత యేసుక్రీస్తు వెనకాతలు తిరుగుతూ, తింటూ, ప్రార్థనలు చేస్తూ వాళ్ళ స్వభావం మారలేదు. ఇంకా దానికి ఒక విరుగుడు తీశాడు ఆయన. చెప్తాను ముందుకుందా వాక్యం చెప్తాను. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుని దృష్టిలో ఒక వ్యక్తి గొప్పవాడుగా ఉండాలంటే ఏం చేయాలి? అంతరంగములో యథార్థత ఉండాలి, దేవుని పట్ల ప్రేమ, విశ్వాసం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను ఒక మాట, ఒక వ్యక్తి మొదటివాడిగా ఉండాలంటే, గొప్పవాడిగా ఉండాలంటే అర్హతలు ఉంటుంది. ఏ అర్హతలు? హోదా, పేరు ప్రఖ్యాతులు, ధనము, బలము, జ్ఞానము, ఏంటి సామర్థ్యం ఉంటేనే. ఇప్పుడు ఎవరికైనా తీసుకెళ్ళి ఇక్కడ ఎలక్షన్లో కూర్చోబెడతామంటే ఏం చూస్తారు ముందు? అలాగైతేనే నీకు సీట్ ముందు వచ్చి కూర్చోబెడతారు తీసుకొచ్చి. నా ప్రభు ఇది లేకపోయినా ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు, ఆయన సీటు పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆయన సీటు మీద మనం కూర్చోబెడతారు, ఆయన కుర్చీలో మనం కూర్చోబెడతారు. ఎప్పుడో తెలుసా? హృదయాంతరంగము సరైనటువంటిదై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇది లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, ధనము, ధాన్యాలు, ఇదేది కూడా నిన్ను పరలోక రాజ్యంలో గొప్పవారుగా తీర్చదు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి గొప్పదనం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉండాలంటే
తన విశ్వాసమును బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రైజ్ గాడ్. చెప్తారా? ఒక విశ్వాసి దేవుని యొద్ద పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎప్పుడవుతాడు? ఎప్పుడవుతారు? మీ పిల్లలు మీకు పుట్టినటువంటి ఉదాహరణ మీకు చెప్తాను. మీ పిల్లలు ప్రయోజకులుగా గొప్పవారుగా ఎప్పుడవుతారు? వారు శ్రమ పడ్డం, కష్టపడటం, వారికి అప్పగించబడినటువంటి పనులలో సాధించడంలో అప్పుడు మీ దృష్టిలో వారు మరి దేవుడు కూడా సంఘానికి అప్పగించినటువంటి పనిలో నమ్మకముగా ఉండేటప్పుడే ఆ సంఘము లేక ఆ విశ్వాసి దేవుని దగ్గర పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లరా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో వెళ్తామా లేదా? వెళ్తామన్నట్టు ఒకసారి చెప్పండి. రెండు చేతులు ఎత్తి మనసారా హల్లెలూయా. మీరు పలికినటువంటి ఈ మాట దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా జాగ్రత్తగా వినండి. విశ్వాసములో మనం ఏమై ఉండాలి చెప్పాలి. విశ్వాసములో నువ్వు గొప్పవాడు అయితేనే పరలోక రాజ్యంలో గొప్పవాడివి. దేవుణ్ణి ప్రేమించటంలో, నీ యొక్క తోటి వారిని ప్రేమించడంలో నువ్వు గొప్పవాడిగా ఉండాలి. అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, భక్తిలో నువ్వు గొప్పవాడిగా ఉండాలి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరండి? గొప్ప దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుడిని అనుసరిస్తున్నటువంటి విశ్వాసుల యొక్క వాదన దేనికి వచ్చారంటే వీళ్ళు ఎవరు గొప్ప? కొంతమంది కట్టడాలు చూసి కూడా గొప్ప సంఘానికి, పెద్ద సంఘానికి వెళ్తున్నాను అంటున్నారు. నీ పెద్ద సంఘము చిన్న సంఘం దేవునికి కావాల్సింది కాదు, అది కాదు. వారి హృదయాంతరంగములో యథార్థత ఉందా లేదని దాన్ని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిలో మనం ఏమవ్వాలో తెలుసా? గొప్పవారముగా ఉండాలి. విశ్వాసములో గొప్పవారముగా ఉండాలి. ప్రార్థన జీవితంలో గొప్పవారముగా ఉండాలి. దేవుని సేవలో గొప్పవారముగా ఉండాలి. ఇది ఏమీ లేకుండా నాకు గొప్పతనం వచ్చా, నేను గొప్పవారిని అయిపోవాలంటే అడగడానికైనా అర్హత లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించటంలో క్రీస్తులాగా ఉండాలి. మనం దాంట్లో గొప్పవారుగా ఉండాలి. చెప్పండి. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినటువంటి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు కలిగినటువంటి వారే రేపు పరలోక రాజ్యంలో, చెప్పాలి, రేపు పరలోక రాజ్యంలో గొప్పవారు అవుతారు. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి సంగమ వాక్యం వింటున్న మనము నిజమైనటువంటి గొప్పవాడు ఎవరో తెలుసా? నిజమైనటువంటి గొప్పతనం దేంట్లో ఉందో తెలుసా పిల్లరా? దేవుడు మనకి ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో సంతృప్తి కలిగి బ్రతకటం. చెప్పండి. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారంటే, దేవుడు నీకు నియమించినటువంటి స్థితిలో, ఆ స్థితిలో నువ్వు దేవుణ్ణి అనుసరించటమే పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడుగా ఉండగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, వాక్యానుసారమైనటువంటి రీతిగా నీ జీవితం కట్టబడాలి. పరలోక రాజ్యములో మనము గొప్పవారముగా ఉండాలంటే మనము ఎలా కట్టబడాలంటే, మన బ్రతుకులు, మన జీవితాలు, మన కుటుంబాలు, చెప్పండి, వాక్యానుసారమైనటువంటి రీతిలో కట్టాలి. చాలా మంది డబ్బుతో కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది వస్తువులతో కట్టడానికి చూస్తున్నారు. ఒక 2-3 తులాల బంగారం భార్య మెడలో పెట్టి అత్త మామగారి ఇంటి దగ్గర తీసుకెళ్తే భార్యను వేలుకుంటారని వస్తువులతో పంపిస్తున్నారు. లేని ఉద్యోగం కూడా వీడికి ఉద్యోగం ఉందనుకొని ఏదో గొప్పలకు పోయి
పిల్లరా, ఒక అమ్మాయి అలాగే ఒక వివాహం జరిగింది. నేను మెడికల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉద్యోగం చేస్తున్నాను, దాంతోపాటు సేవ కూడా చేస్తున్నానని గొప్పలు చెప్పి ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. పెళ్ళైనటువంటి 2-3 నెలల్లోనే కిరసనాయిలు పోసుకొని చనిపోయింది ఆమె. కారణం ఏంటో తెలుసా? పెళ్లి సంబంధం వచ్చినటువంటి వారు, పెళ్లి పెద్దలు, పెళ్లి కొడుకు తాలూకు వాళ్ళు, వీడు చాలా గొప్పవాడు, వీడికి గొప్ప ఉద్యోగం ఉంది, గొప్ప సేవ ఉందని చెప్పి పెళ్లి చేశారు. వెళ్ళిన తర్వాత అక్కడ సంఘము లేదు, విశ్వాసులు లేరు, ఉద్యోగము లేదు. ఈమె ఏమనుకుంది? ఒక సేవకుడు నాకు భర్తగా దొరికితే ఎంత గొప్ప భాగ్యం, ఒక ఉద్యోగస్తులుగా ఉండి సేవలో ఉన్నటువంటి వ్యక్తి నాకు భర్తగా దొరికితే ఇంకా ఎంతో. ఆ ఆశలంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అడియాసలు అయిపోయింది. వీడు వాడి దగ్గర వీళ్ళ దగ్గర 150 అడుగుతున్నాడు, అక్క చెల్లెల దగ్గర, అన్నతమ్ముల దగ్గర. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులకు నువ్వు మాయ చేయొచ్చు ఈ రీతిగా. నీకు ఏదో గొప్ప, నీ దగ్గర ఏదో గొప్ప డబ్బు ఉన్నట్టుగా, నీ దగ్గర ఏదో గొప్ప ఉద్యోగం ఉన్నట్టుగా నటించవచ్చు. కానీ ఒక రోజున న్యాయాధిపతి అయినటువంటి దేవుని ఎదుట నిలబెట్టేటప్పుడు నీ ఉద్యోగము కానీ, నీ హోదాలు కానీ, ఇది ఏది కూడా నిలబడదు. ఒకటే నిలబడుతుంది, అంతరంగములో యథార్థతను కోరినటువంటి దేవుడు. ఎవరు గొప్పవారంటే నీ భక్తిలో గొప్పతనం ఉండాలి, ఎవరు గొప్పవారంటే నీ విశ్వాసంలో గొప్పతనం ఉండాలి. అందరూ వస్తూ పోతున్నట్టుగా అయితే ఆ విశ్వాసమే కాదు. యేసు ప్రభువారు ఒక ఆయనకు విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడు. అంటే మన విశ్వాసమును చూసి దేవునికి ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కాబట్టి ఏది ఈ రోజున విశ్వాసము, విశ్వాసులని పేరు కలిగి ఉన్నాము కానీ విశ్వాసుల్లో విశ్వాసము కనిపించదు. అన్ని అల్ప విశ్వాసపు మాటలే, అన్ని అనుమానాలతో కూడినటువంటి మాటలే. కానీ మనకి దేవుడు ఒక మంచి పేరు ఇచ్చారండి మనకి. ఎవరమంట మనం? అమ్మ, ఏ అమ్మమ్మ నువ్వు? విశ్వాసి అమ్మా. విశ్వాసం ఉందా అంటే గూరంత విశ్వాసం లేదు, అన్ని సెంటిమెంట్లే. దారబంధాలు కడతావు ఒకటి. ఈ మధ్యన కోతి ఒకటి పెడుతున్నారు, నన్ను చూచి వేడద్దు, కోతి బొమ్మలు. నువ్వు క్రైస్తవురాలివి, టెంకాయ కడతావు, రకరకాలైనటువంటిది కడుతున్నావు. నువ్వు గొప్పదానివి, గొప్పవాడు ఎలాగయ్యావు? నీ విశ్వాసం దేవుని మీద ఉండాలి. యేసుప్రభువారు వాడి యొక్క విశ్వాసాన్ని చూసి ఏమయ్యాడు? ఆశ్చర్యపోయాడు. నీ విశ్వాసాన్ని చూసేటప్పుడు నీ కుటుంబస్తులు, నీ ఇంటివారు, నీ సంఘము ఎంత గొప్ప విశ్వాసం కలిగినట్టు అని సాక్ష్యం చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, జాగ్రత్తగా నండి. మన కుటుంబాలు, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు ఎలా కట్టుకోవాలి? మనం ఎలా కట్టుకోవాలి? వాక్యానుసారముగా కట్టుకోవాలి. చెప్పండి అమ్మ, ఎలా కట్టుకోవాలి? విటికలతో కట్టండి, అది తలదాచుకోవడానికి. కానీ బ్రతుకులు కట్టాలంటే వాక్యం కావాలి. మీకు అర్థమవుతుందా? ఇసుక, సిమెంటు, ఇంకా ఏమో వేస్తారు దాంట్లో, రాళ్ళు పిక్కలు, ఇటుకలు, సిమెంటు, అదంతా కలిపితే ఒక ఇల్లు అవుతుంది, అది తలదాచుకోవడానికి. కానీ బ్రతుకులు కట్టుకోవాలంటే ఇసుక, సిమెంట్లతో అవుతుంది. వాక్యము ద్వారా కట్టబడుతుంది. కాబట్టి నా దేవుని ఎదుట పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడుగా ఉండాలంటే ఎలా కట్టుకోవాలో తెలుసా మనము? చెప్పండి. వాక్యమే నిన్ను కట్టాలి. దేవునికి మహిమ కలుగునుగా. జాగ్రత్త వినండి. పరలోక రాజ్యంలో వీరి వాదనలు ఎందుకమ్మా? 12 మంది శిష్యుల్లో ఎవరు వీళ్ళు వాదనలు దేనికోసం? గొప్పవాడు, నేను మంచి బట్టలు వేస్తున్నాను, గొప్పవాడిని, నా దగ్గర బళ్ళు ఉంది, నేను గొప్పవాడిని,
నా దగ్గర చైన్లు ఉంది, నేను గొప్పవాడిని, నేను నలుగురిని కొట్టే బలం నాకు ఉంది, గొప్పవాడిని అనుకుంటున్నావు నువ్వు. న్యాయాధిపతి అయినటువంటి దేవుని ఎదుట నిన్ను తూస్తాడు, కాటాలో వేస్తాడు, తూలిపోతావేమో, జారిపోతావేమో. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట ఒక వ్యక్తి గొప్పవాడుగా పరలోక రాజ్యంలో ఉండాలంటే ఆ వ్యక్తి దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో, చెప్పండి, పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి నా మురికి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. ఏమి కలిగి ఉంటే దాన్ని బట్టి ప్రభును మహిమపరచు. వాళ్ళకి వీళ్ళకి చూసి అలాగే నేను తయారవ్వాలి, వాళ్ళలాగా నేను కట్టుకోవాలి, వాళ్ళలాగా 4 బళ్ళు పెట్టుకోవాలనుకుంటే ఫెయిల్ అయిపోతాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం, బ్రతకటం నేర్చుకోవాలి. వాళ్ళలాగా వీళ్ళలాగా బ్రతకాలనుకుంటే దొంగ అయిపోతావు, నువ్వు మోసగాడు అయిపోతావు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి గొప్పదనం దేంట్లో ఉందో తెలుసా? నువ్వు ఏ స్థితిలో దేవునికి సమర్పించుకున్నావో ఆ సమర్పణలో కొనసాగటం. చెప్పండి, ఎవరు గొప్పవాడంటే సమర్పణలో నిలబడినటువంటి వాడే గొప్పవాడు. సమర్పణ నుంచి తొలగిపోయినటువంటి వారు గొప్పవారు కాలేరు. నీ మొదటి స్థితిలో నువ్వు ఏదైతే సమర్పించుకున్నావో ఈ రోజున నీ సమర్పణ ఎక్కడ ఉంది? నీ సమర్పణ ఎక్కడ మరిచిపోయావు? ఈ రోజున చాలా మంది సమర్పణ జీవితాలు కూడా పక్కన పెట్టేశారు. నా యేసయ్య ఒక సమర్పణతో ఈ లోకానికి వచ్చాడు. సర్వ మానవాళందరి కోసం నా ప్రాణం పెడతాను, సర్వ మానవాళి కోసం పెడతానంటే ఆయనకు అవకాశాలు ఎలా వచ్చిందో తెలుసా? సాతాను కూడా వచ్చి నాకు మృగ్గు, ఈ లోక రాజ్యాలను కూడా నీకు ఇచ్చేస్తాను, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, సకల భోగాలు ఆయన ఎదుట పెట్టారు. ఒక సమర్పణతో ఆయన వచ్చాడు. పిల్లరా, నీ సమర్పణ జీవితాన్ని నువ్వు మర్చిపోయావు. సమర్పణలో నీ సమర్పణను మర్చిపోతే నువ్వు గొప్పవాడివి, గొప్పదానివి కాలేవు. కొంతమందికి అవకాశాలు వచ్చేటప్పుడు వారు సమర్పణను కూడా మర్చిపోతున్నారు. నేను దేవుని కోసమే బ్రతుకుతాను, ఏమి లేనప్పుడు చాలాసార్లు మనం ఏమంటాం తెలుసా? నాకేమున్నా ప్రభువా, నాకేమున్నా ప్రభువా, నేనేమయ్యున్నానో, పాటలే అలాగుంటుంది మనకి, పాటలు మధురంగా ఉంటుంది అలాగా. కానీ సమర్పించుకునే విషయంలోకి వస్తే ఒక అబ్రహాం లాగా తన కొడుకుని సమర్పించడానికి కూడా అబ్రహాము వెనకాడలేడు. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇసాకును సమర్పించటంలో వెనకాడలేదు. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు మన కోసం ఇవ్వటంలో వెనకాడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు హృదయ ఆలోచనలు ఎవరిగడమా వాళ్ళ వెనకాతలు ఏదైతే వాదించుకుంటున్నారో చక్కగా ఒక దగ్గరికి వచ్చి కూర్చుని, మీరు దారిలో ఏమంటున్నారు, దేన్ని తర్కించుకుంటున్నారు, దేనికోసం మీరు వాదించుకుంటున్నారు అని వారిని అడిగి ఏం చేశారు తెలుసా? ఒక చంటి బిడ్డను తీసుకున్నాడు ఆయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాళ్ళకి అర్థం అవటానికి ఇంతకుముందే వాళ్ళకి అర్థం అవ్వలేదు. మనుష్య కుమారుడు అప్పగించబడతారు, ఆయన్ను కొడతారు, ఆయనకి చంపేస్తారు, 3వ దినానైనా ఆ బాధ వారికి అర్థం అవ్వలేదు. వీరికి అర్థం అవ్వాలంటే అలా కాదనుకొని ఒక బిడ్డను తీసుకున్నాడు, అందరి మధ్య నిలబెట్టాడు,
ఎత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ఈ చంటి బిడ్డ వంటి వారైతేనే గాని మీరు పరలోక రాజ్యంలో గొప్పవారు కాలేరు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారి శిష్యులందరికీ చంటి పిల్లలుగా తయారవ్వమంటున్నారు ఆయన. ఇప్పుడు చంటి పిల్లలాగా తయారవ్వమంటున్నారా ఏటా? చిన్న పిల్లలు, చంటి బిడ్డలు నిష్కపటమైనటువంటి హృదయం వాళ్ళకు ఉంటుంది. చెప్పండి, ఏ హృదయం ఉంటుంది? పగ పెట్టుకోవడము, దేశం పెట్టుకోవడము ఎవరికి ఉండదు? చూడండి ఒకసారి మత్తయి సువార్త 18:2. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, ఎవరి మధ్యన? హలో హలో అమ్మా, వీళ్ళు ఎవరి కోసమైతే ఇంతవరకు వాదించుకున్నారో వారి మధ్యన ఒక బిడ్డను, చంటి బిడ్డని పిలిచి మధ్యన నిలబెట్టి, ఏం కావాలంటే గొప్పవారు అవ్వాలంటే ఏం కావాలంటే మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే ఏం కావాలి? మార్పు కావాలి. ఎలాంటి మార్పు? నిష్కపటమైనటువంటి మనసు, నిష్కపటమైనటువంటి హృదయము, దేశము లేనటువంటి హృదయము, మార్పు చెందినటువంటి జీవితం. కాగా ఈ బిడ్డ వలె తనను తాను తగ్గించుకున్నవాడెవడో వాడే పరలోక రాజ్యంలో. చెప్పాలి ఎవరు గొప్పవారంటే ఇప్పుడు యేసుప్రభువు ఏం చెప్తున్నారు? మారు మనసు పొందినటువంటి అనుభవం ఉండాలి, రక్షణ అనుభవం ఉండాలి. అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు తగ్గింపు జీవితం ఉంది, ఇంక సమర్పణ జీవితం ఉంది. చాలా మంది రక్షణ పొందుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, కానీ ఏం లేదో తెలుసండి, తగ్గించుకోవటం లేదు. కడపటి స్థితిలోకి నువ్వు వెళ్ళాలంటే, కడపటి వారంటే పిల్లరా తగ్గించుకునే స్థితిలోకి మనం వెళ్ళటం లేదు. మార్కు సువార్త 9వ అధ్యాయము 35వ వచనం అనుకుంటాను, చూస్తారు ఒకసారి. అప్పుడు ఆయన కూర్చుండి వాడు అందరిలో ఏమై ఉండాలంట? హలో, ఎవరైతే గొప్పవాడుగా ఉండాలనుకుంటాడో వాడు ఏమవ్వాలంట అమ్మా? అంటే తగ్గింపు జీవితం. అందరు కొట్టించి చివరను ఉండటం, ముందే వచ్చి ప్లేట్ పెట్టడం కాదు. ఇతరుల కోసం ఆలోచించే మనసు అది, సంఘ క్షేమాభివృద్ధి కోసం ఆలోచించే మనసు అది. ఏది అక్కడ వ్రాయబడింది? కడపటి వారి గురించి. చదువుతామా అదే మాట? ఎవడైనను మొదటి వారే ఉండగోరిన ఎట్లా గొప్పవారుగా ఉండాలనుకుంటే వాడు అందరిలో ఎక్కడికి వెళ్ళిపోవాలంట? కడపటి వాడును. అందరికి ఏం చేయాలంట? హలో అమ్మా, ఎవరికి పరిచర్య చేస్తున్నావు నువ్వు? ఉందా ఈ అనుభవం మనకి? గొప్పవారిగా ఉండాలంటే ఏం చేయాలంట? అందరికీ పరిచర్య చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు వారికి మాదిరి చూపించడానికి తనను తానే తగ్గించుకొని ఏ పరిచర్య చేశారు తెలుసా? పాద పరిచర్య చేశాడు ఆయన. పళ్ళెంలో నీళ్ళేసుకొని శిష్యుల యొక్క పాదాలు కడగడం ప్రారంభించాడు ఆయన. వినయము, తగ్గింపు, సమర్పణ తన జీవితంలో మనం చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవుని యొక్క జీవితంలో రక్షణ మారు మనసుతో ఆగిపోలేదు. రక్షణ మారు మనసు తర్వాత అవలంబించవలసినటువంటి దినదిన జీవితం ఏముంటో తెలుసా?
నువ్వు పరిచర్య చెయ్యాలి, తగ్గించుకోవాలి. ఇంకెక్కడ ఉండాలి తెలుసా? ఇదంతా చేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసా? చెప్పండి. హలో, చెప్పాలి. ఇదంతా చేసి గొప్ప మీటింగ్స్ పెట్టి గొప్ప కార్యాలు చేసి సైలెంట్గా వెళ్ళిపోయి, దేవా నీ నామం ఘనపరచు. ఈ రోజున మనం మీద అలిగినటువంటి వారు ఎక్కువ. ఇంత ఘనమైనటువంటి సేవ అంతా చేసి యేసుప్రభు వారు వాళ్ళకి ఏం చేశారు తెలుసు? మనం ఉంటే కొరడా పట్టుకొని రోల్చేమా, ఒరే నేను అద్భుతమైన కార్యాలు చేస్తున్నాను, నా బోధంతా మీరు వినేసి తిరిగి నేను చనిపోతానన్న విశ్వాసం కూడా మీకు లేదు. నేను చచ్చిపోయిన తర్వాత ఈ 10,000 ఎలాగ కొట్టేయాలన్నటువంటి ఆలోచన మీకు ఉందని. అదే కదా ఇప్పుడు వచ్చింది. వారు భయపడ్డారంటే అడగటానికి అక్కడ రాయబడిన చదువుతామా? ఒకసారి మార్క్స్ వార్తలోనే ఉంటుంది. ఎవరు గొప్పవారని వాదించుకుంటునేటప్పుడు మాటల కింద ఉంటుంది ఆ మాటలు. ఏది అడగడానికి భయపడ్డారు? ఏది అడగడానికి భయపడ్డారు? నువ్వు చనిపోతావు కదా, చనిపోయిన తర్వాత పోస్ట్ ఎవరికి? హలో, దేనికి భయపడ్డారు? ఆ మాట, ఏ మాట? చనిపోయిన తర్వాత పోస్ట్ ఎవరికి? దానికి భయపడ్డానంటే ఇల్లు. అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజున చాలా మంది పిల్లలు రకరకాలైనటువంటి తత్వాలతో వస్తున్నారు. కానీ కరెక్ట్ అయినటువంటి యేసును వెంబడించడంలో ఈ రూట్ కరెక్ట్ అయినటువంటిది. ఏ రూటు? పరలోక రాజ్యములో సేవలో నిన్ను ఘనపరచాలంటే, దేవుడు నిన్ను హెచ్చించాలంటే అన్నీ చేయడం, సైలెంట్ అయిపోవడం. చేయండి, చెప్పండి. ఈ రోజున ఇది రివర్స్ అయిపోయింది. సంఘాలు ఏమైపోయింది తెలుసా? ఏమీ చేయరు, ఏమి ఇవ్వరు, గోల, తలనొప్పులు. ప్రతి సంఘంలో ఇలాగ ఉంటుంది. ఈ సంఘం గురించి మాట్లాడటం లేదు నేను. ప్రతి వ్యక్తుల దగ్గర, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో ఇదే కనిపిస్తుంది. ఈ రోజున సంఘాల్లో గొడవలు, అల్లర్లు, సమాధానానికి కారణం ఏమిటో తెలుసా? లేకుండా ఉండటానికి కారణాలు ఏంటో తెలుసా? చేసినటువంటి వారు ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటారు, చెయ్యకపోయినటువంటి వారే అల్లరి చేస్తారు. ఈ అల్లర్లన్నిటికీ కారణం ఏంటో తెలుసా? మనకు సరైనటువంటి నడిపింపు, వాక్య రుచి చూసి తెలియదు. మనకి వాక్యం రుచి చూసేటప్పుడు మనకు తెలుస్తుంది మనం అలాగ ఉండకూడదు. వాక్యం అది చెప్తుంది కాబట్టి అలాగ ఉండకూడదు, ఈ రీతిగా మన వాక్యానుసారంగా కట్టాలని వాక్యం మనకు బోధిస్తుంది. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎందుకు భయపడ్డారంటే అడగడానికి, ఏ విషయంలో చెప్పడానికి? నువ్వు చచ్చిపోతావు కదా, చచ్చిపోతావని నమ్మారు కానీ తిరిగి లేస్తాడని నమ్మకం వాళ్ళకి లేదు. యేసు వస్తాడని మీకు అందరికి తెలుసా లేదా? తెలుసా లేదా? ఎత్తబడతావని నీకు తెలియదు. అది ప్రాబ్లం మనకి. యేసు వస్తాడని అందరికి తెలుసు, కానీ వెత్తబడతాను చెప్పడం లేదు. అమ్మా, ఈ రోజున పిల్లరా, ఇక్కడే కాదు ప్రపంచ సంఘాలంతా కూడా చూసి దేవుడు బాధపడుతున్నాడండి. తనతో తిరిగినట్టు వారే ఆయన చనిపోయిన తర్వాత ఈ గొప్పదనం ఎవరికి వచ్చేస్తుందని చూస్తున్నారు. వాక్యం వింటున్నట్టు మనం ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, ఇన్ని సంవత్సరాలు వాక్యంలో వెదిగి, ఇంకా లోక సంబంధమైనటువంటి రీతిలోనే పదవులు, లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలు, లోక సంబంధమైనటువంటి ఆడంబరాలతో మనం నిండిపోయినట్లయితే నువ్వు దేవుళ్ళు ఎప్పుడూ గొప్పవారు కాలేదు. పరలోక రాజ్యంలో అస్సలే గొప్పతనం నీకు ఉండదు, ఏముండదు. నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క రక్షణ అనుభవంలో నిన్ను నువ్వు తగ్గించుకుంటూ, నీ పని నువ్వు తన సేవలో పరిచర్య చేస్తూ నిష్కపటమైనటువంటి హృదయంతో ప్రభు అన్నాడు అక్కడ, ఈ చిన్న బిడ్డల లాంటి వారైతే కానీ మీరు పరలోక రాజ్యంలో గొప్పవారు కాలేరు. నేను గొప్పవాడిని కావాలంటే నీ చిన్నపిల్లవాడిగా అయిపోవడం కాదు, చిన్న పిల్లలకు ఉన్నటువంటి నిష్కపటమైనటువంటి హృదయం ఉంటుంది చూసే వాళ్ళకి. నిష్కపటమైన హృదయం వాళ్ళకు ఉంటుంది చూసారా? సంఘానికి దేవుడు ఆ హృదయంతో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. పౌలు కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఒకరికంటే ఒకరు యోగ్యులైనటువంటి వారుగా మీరు ఎంచుకోనండి. మీకు అల్లర్లు ఉండదు, గొడవలు ఉండదు, భేదాభిప్రాయాలు ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చంటి బిడ్డను ఎత్తుకొని మీరు మార్పు చెంది చంటి బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు, చంటి బిడ్డల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నిష్కపటమైనటువంటి హృదయం.
రక్షణ మారు మనసుతో ఆగిపోకూడదు. మనకు ఒక అద్భుతమైనటువంటి పని ఉంది. వినయము, తగ్గింపు జీవితము, సమర్పణ జీవితము, పరిచర్య ఉంది మనకి. ఇదే మనకు కావాలి. ఏది? రక్షణ ఉచితంగా మనం పొందుకున్నాం, కానీ పరిచర్య చేయటము సమయంతో కూడినటువంటిది, శ్రమతో కూడినట్టు వాళ్ళు గ్రహించలేకపోయారు. వారు అంతవరకు ఏమనుకుంటున్నారంటే గొప్పతనం ఇష్టపడ్డారు, కానీ గొప్పవారిగా ఉండడానికి ముందడుగేశారు, కానీ తన సేవలో ఎదురవుతున్నటువంటి శ్రమలు, కష్టాలు వారు గ్రహించలేకపోయారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, వాక్యం వింటున్నటువంటి నీవు ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు నువ్వు గొప్ప విశ్వాసిగా ఉండాలని దేవుని యొక్క చిత్తాన్ని. ఎప్పుడు తెలిసా, ఒక నాయకుడు అయినావండి, ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి, ఒక వీధిలో ఉన్నటువంటి పెద్ద కానివ్వండి, ఒక సంఘంలో ఉన్నటువంటి కాపరే కానివ్వండి, సంఘ పెద్ద కానివ్వండి, వారు నిష్కపటమైనటువంటి హృదయంతో దేవుణ్ణి సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. నిష్కపటమైనటువంటి వారే రేపు పరలోక రాజ్యములో గొప్పవారు అవుతారు. అటు కృపలో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. తలలంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.